తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. యేసు, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పాను. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 27వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మన తండ్రియగు దేవుని నుండి, మన ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. యేసు పునరుత్థానమైన తర్వాత తోమా సహితము మిగిలిన శిష్యులతో ఉండిన సమయంలో మూసిన తలుపులు మూసినట్లుండగానే యేసు వచ్చి వారి మధ్య నిలువబడి తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము అంటూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం. ఈ వచనం మనందరం తగిన విశ్వాసాన్ని కలిగి జీవించాలని, విశ్వాసాన్ని కోల్పోకుండా కలకాలం దానిని నిలుపుకోవాలని ప్రోత్సహిస్తుంది. స్వయాన క్రీస్తు ప్రభువే మనలను హెచ్చరిస్తున్నాడు. అవిశ్వాసుల వలె కాక విశ్వాసాన్ని కవచంగా చేసుకొని జీవితం కొనసాగించమంటున్నాడు. విశ్వాసం దేవునికి మనకు మధ్య సంబంధాన్ని ముడివేస్తుంది. ఎలాంటి అపోహలు, సందేహాలు ఆధ్యాత్మిక జీవితంలో పనికిరావని గుర్తు చేస్తుంది. దేవునిని సంపాదించాలన్నా, దేనినైనా సాధించాలన్నా దేవునిలో విశ్వాసం కనపరచడం తప్పనిసరి. విశ్వాసం వలన మానవునికి అనేక ప్రయోజనాలు కలవు. పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారం విశ్వాసం వలననే మానవుడు రక్షింపబడ్డాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం విశ్వాసం వలన ఆత్మరక్షణ కలుగుతుందని పేతురు గారు తెలియజేస్తున్నారు. అనగా విశ్వాసం వలన ఆత్మీయ బలం చేకూరుతుంది, నిస్వార్థాన్ని నేర్పిస్తుంది, జీవిత గమ్యాన్ని చేరుస్తుంది, జీవితంలో ఎదురయ్యే నిరాశ నిస్పృహలను, భయాందోళనలను తొలగిస్తుంది, ఒత్తిడిని తీసి ఆనందాన్ని చేకూరుస్తుంది. విశ్వాసం మనిషిలో ఆశను, శాంతిని, సంతోషాన్ని బలపరుస్తుంది. బాధలను, హింసను, కష్టాలను అధిగమించే విధంగా ఆత్మస్థైర్యాన్ని నూరిపోస్తుంది. ప్రభుని కోసం జీవించే విధంగా, మరణించే విధంగా చేస్తుంది. అందుకే ప్రభువు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అంటున్నాడు. కావున నిత్యం విశ్వాసపదంలో నడుద్దాం. దేవుని ఆశీస్సులను స్వీకరించుదాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మహోన్నతుడ, మహోజ్వలుడ, మీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అవిశ్వాసులము కాకుండా విశ్వాసులమై జీవించాలని ఈనాటి జీవవాక్యం ద్వారా మాకు బోధించారు. మా జీవితంలో ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని ఎదుర్కొని మీకు సాక్షులముగా జీవించే విశ్వాసాన్ని పొందుకొని పెంపొందించుకునే శక్తిని, ఆత్మానుగ్రహాలను దయచేయమని మీ ప్రియ కుమారుడు నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.